నంద్యాల జిల్లా కంబాలపల్లి గ్రామంలో మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి అవడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రకళ అనే మహిళ తన పొలంలో మిషన్తో మొక్కజొన్న పంట కోయించింది. పొలంలో రాలిపోయిన మొక్కజొన్న కంకుల కోసం మిగిలిన చొప్పకు కూడా నిప్పంటించింది. గాలులు వేగంగా వీయడంతో పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు చుట్టుపక్కల పొలాలకు కూడా వ్యాపించాయి. దాంతో సుమారు 10 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. చేతికొచ్చిన పంట మంటల్లో కాలిపోవడంతో లక్షల రూపాయలు నష్టపోయామంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలి అనంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎర్రగూడూరు గ్రామము. నేను నా చేనుని అంటిని పోయినా సార్, ఎవరు లేరు. ఇంత దూరం రాదనుకున్నా, అంతే సార్, రాదనుకొని అంటించాను. 30 ఎకరాల పొలము మొత్తం అతమైపోయింది అగ్గికి. దయచేసి మాకు నష్టపరిహారం చేయాలి గవర్నమెంట్. దయచేసి చాలా కాలిపోయినాయి, కంకులు కాలిపోయినాయి, చొప్ప కాలిపోయింది. కౌలు రైతులము మొత్తం ప్రభుత్వం ఆదుకాలం మాకు. దయచేసి కావాలంటే ఎంక్వైరీ చేసుకుని సెల్లులో పెడతాడు సారు. సార్ మాది కంబాలపల్లె గ్రామం, పాలపాడు మండలం. ఇక్కడ 30 ఎకరాల పొలం మేము కౌలు రైతులము. మేము కౌలు చేసుకుంటే తినటం లేకపోతే సార్, మాకు ప్రభుత్వం ఏదో విధంగా మాకు సాయం చేయాలని కోరుతున్నాము. వీళ్ళు రైతులు కోసిన తర్వాత కంకులు ఏర్కనేకే అంటించినారు, పడిపోయింది. దీన్ని మాకు ఏదో విధంగా నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం.